అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భగవద్బంధువులారా, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠం లోపట 33 కోట్ల దేవతలు ఆ శ్రీమన్నారాయణుని గరుడ వాహనంపై దర్శించుకుంటారు. అదేవిధంగా ఆ శ్రీమన్నారాయణుడు మనలను అనుగ్రహించటానికి గరుడ వాహనారూఢై ఈ భూలోకానికి వచ్చి ఈ ఉత్తర ద్వారం గుండా స్వామివారు మనకు దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఈ పవిత్రమైన గోదాదేవి ఆచరించిన ఈ ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారో వారికి సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా మన ఆదిలాబాద్ పట్టణం బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మశాలలో వేంచేసి ఉన్న స్వామివారికి మన ఆలయ చైర్మన్ గారు బజరంగలాల్ అగర్వాల్ గారు, అదేవిధంగా వారి కార్యవర్గము, అదేవిధంగా కార్యాలయ సిబ్బంది, ప్రత్యేకించి శ్రీవారి సేవకులు కూడా వారందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన దేవాలయంలో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు స్వామికి ఈ పవిత్ర దినం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, అర్చన కార్యక్రమాలు జరిపి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని వేంచేపజేసి భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనాన్ని కలిగిస్తున్నాం. ఈరోజు ఎక్కువ మంది అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై స్వామిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. రాజశ్రీ, నేను ఇక్కడ లోకలే. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు భగవంతుడి దర్శనం కోసం విచ్చేశారు. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అని చెప్పారు. దర్శనం కూడా బాగా జరుగుతుందని చెప్పారు. ఈ ముక్కోటి ఏకాదశి ఎట్లా వచ్చిందంటే, మురా అనే రాక్షసుడు విష్ణువుని సంహరించడానికి వస్తుంటాడు. అయితే విష్ణువు గాఢ నిద్రలో ఉంటారు. గాఢ నిద్రలో ఉంటే ఆ విష్ణువు అవయవాల నుంచి ఒక కన్య, ఏకాదశి అనే కన్య ఉద్భవించి ఆ మురా అనే రాక్షసుని సంహరిస్తుంది. అందుకనే ఆమె విష్ణువు మేల్కొన్నాక ఆమెను అడుగుతాడు, నువ్వు సంహరించినావు కదా, నీకేం వరం కావాలనో కోరుకో అని. ఆమె అంటది కదా, నా పేరు మీద ముక్కోటి ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారణ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించండి స్వామి అని చెప్తుంది. ముక్కోటి ఏకాదశి లైన్ కూడా చాలా మంది ఉన్నారు క్యూ లైన్లో. అది కూడా ఎంతో ఏకదాటిగా నుంచొని అందరూ చాలా ఓపికగా స్వామివారి దర్శనం చేసుకొని తరించారు. మేము మా కుటుంబ సభ్యులందరితో, మా ఫ్రెండ్స్ తోటి, అందరితోటి కలిసిమెలిసి ఇక్కడికి వచ్చాము. పొద్దున్నే వచ్చాము, చాలా బాగా అయింది దర్శనం. ఎన్ని రోజుల వరకు కూడా మర్చిపోలేము ఈ దర్శనాన్ని. పునఃదర్శనం ప్రాప్తిరస్తు అందరికీ. నేను ఉదయం 5 గంటలకే ఇక్కడ రావడం జరిగింది. మా టీం మెంబర్స్ మేమందరం కలిసి ఒక 50 నుంచి 60 మంది ఉన్నాము. టీమ్గా మేమందరం డే అంతా ఈరోజు పూజ చేసుకోవాలని, అంటే సేవ చేసుకోవాలని ఇక్కడికి వచ్చినాము. ప్రత్యేకంగా చెప్పాలంటే తిరుపతిలో జరిగిన విధంగానే మన ఆదిలాబాద్లో కూడా జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ చాలా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవాలని, ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మనం చేసుకోవడం మన అదృష్టం. ఈరోజు ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు. సాయంత్రం వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. చాలామంది ఇప్పటివరకు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.